హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతోచెప్పాలని. గార్డెనింగ్ మనమంతా ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాం. మంచి గ్రోత్ వచ్చి మన గార్డెన్ కళకళలాడుతూ ఉంటే అందరికీ ఇష్టం కదా. అయితే కొన్ని మేజర్ మిస్టేక్స్ మాత్రం మనం గార్డెనింగ్లో చేయకూడదు. వాటిని గురించి ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. గార్డెనింగ్లో 10 మేజర్ మిస్టేక్స్ ఏవైతే చేయకూడదో వాటి గురించి ఈరోజు వీడియోలో చూస్తాం కదా. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎప్పుడైనా సరే మన మొక్కని మనం ఇలా కంటైనర్ గార్డెనింగ్ మనం చేస్తున్నప్పుడు సాయిల్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. కంటైనర్స్లో అంటే పాట్స్లో మనం మొక్కల్ని అయితే పెట్టుకునేటప్పుడు సాయిల్ అనేది గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. సాయిల్ కనుక గట్టిగా అయిపోతే రూట్స్కి మనం ఇచ్చేటువంటి పోషకాలు అందవు, ఏరేషన్ కూడా సరిగా ఉండదు. దానివల్ల మొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. కాబట్టి కనీసం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి సాయిల్ని రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా, రూట్స్ దెబ్బతినకుండా చక్కగా ఇలాగా లూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది పెస్ట్ గురించి. మొక్కలకి మనకి మిద్దె తోటలో కానీ ఎక్కడైనా సరే పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. అఫిడ్స్ అంటే పేనుబంక, మీలీ బగ్స్, పిండి నల్లి, రకరకాల బగ్స్ లాంటివి మొక్కల మీద, ఆకుల మీద ఉండి మొక్కల ఎదుగుదలని ఆపేస్తూ ఉంటాయి. మనకి ఈల్డ్ కూడా తక్కువగా వస్తుంటుంది. ఏదైనా పెస్టిసైడ్ని స్ప్రే చేసేటప్పుడు ఆకుల మీదే కాకుండా ఆకుల వెనకాల కూడా తిప్పి అఫిడ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని చక్కగా స్ప్రే చేయడం వల్ల అవసరాన్ని బట్టి వాటిని దూరం చేయొచ్చు. అంతేకాకుండా ఏ మొక్కకైతే పెస్ట్ అయితే వచ్చిందో ఆ మొక్కని మిగతా మొక్కలకి దూరంగా ఉంచడం వల్ల వాటికి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లోని అంటే ఇనిషియల్ స్టేజ్లోనే పెస్ట్ అనేది మనం చేత్తో తీసేయడం వల్ల త్వరగా పోతుంది. అలా కాకుండా కొంచెం పెరిగిన తర్వాత దానికి సరైన పద్ధతులు పాటించి మిగతా మొక్కలకు కానీ ఆ మొక్కకి కానీ స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ ఫీడింగ్ అనేది చేయకూడదు. అంటే మోతాదుకు మించి ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మన గార్డెన్లో మనం యూజ్ చేయకూడదు. ఓవర్గా ఫెర్టిలైజ్ చేయడం వల్ల కూడా ఎటువంటి ఉపయోగము ఉండదు. దానివల్ల ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా ఇవ్వడం వల్ల మనకి గ్రోత్ పెరగకపోగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అలాగే పెస్టిసైడ్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మోతాదుకు మించి చేయడం వల్ల, అంటే నీమ్ ఆయిల్ అయినా సరే కాన్సన్ట్రేటెడ్గా మొక్కలకి ఇవ్వడం వల్ల కొన్ని ఆకులు అవి మాడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవడం అనేది మంచిది. మనకి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడే కాకుండా వాటరింగ్ అనేది కూడా ఓవర్ డోసేజ్ అనేది ఉండకూడదు అనమాట. వాటర్ కూడా ప్రాపర్గా సరిపడినంత మోతాదులోనే ఇవ్వాలి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సీడ్స్ గురించి. సీడ్స్ పెట్టుకునేటప్పుడు వాటిని ఎలా పెట్టుకోవాలి. ఆకుకూరలు లాంటివి అయితే మనం జస్ట్ సాయిల్లో స్ప్రింకిల్ చేసుకొని ఒక లేయర్ మట్టిని వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా కూరగాయల విత్తనాలు అవి ఏవైనా పెట్టుకునేటప్పుడు ఆ సీడ్ సైజు ఎంత అయితే ఉంటుందో దానికి డబుల్ ద సైజు మనం ఇలాగ తవ్వి దాంట్లో మనం సీడ్ పెట్టుకోవడం వల్ల జర్మినేషన్ అనేది బాగుంటుంది. బాగా లోతుగా కూడా సీడ్ని పెట్టకూడదు అనమాట. సీడ్స్ జర్మినేషన్ అయిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైం అనేది చేసుకోవాలి. అది షాక్ గురవకుండా ఉంటుంది. చక్కగా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మనం నర్సరీ నుంచి ప్లాంట్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం. నర్సరీలో రకరకాల మన ఎరువులు అవి వాడి వాటిని పెంచుతారు. అవి మన అట్మాస్ఫియర్కి వచ్చినప్పుడు అవి సర్వైవ్ అవ్వడానికి కొంత టైం తీసుకొని ఒక 4-5 డేస్ టైం తీసుకున్న తర్వాత వాటిని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అప్పుడు కూడా మనం ఈవినింగ్ టైము మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకొని చక్కగా దాన్ని నెమ్మదిగా ఎండలోకి తీసుకురావడం వల్ల బాగా గ్రోత్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ప్రూనింగ్ అనమాట. ప్రూనింగ్ అనేది మన గార్డెనింగ్లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ప్రూనింగ్ చేసుకుంటేనే మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. మొక్క అలా పూలు కానీ కాయలు కానీ వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత చక్కగా వీటికి ప్రూనింగ్ చేసుకోవాలి. మిద్దె తోటలో అయితే మరీ ఎక్కువ ప్రూనింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేలలో వేసినప్పుడు పెద్దగా ప్రూనింగ్ చేసుకోవచ్చు. కానీ మిద్దె తోటలో సైజుని బట్టి, మొక్క సైజుని బట్టి, మన కంటైనర్ని బట్టి మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ఏదైనా ఫంగిసైడ్ అంటే పసుపు కానీ దాల్చిన చెక్క పొడి కానీ మనం దాని మీద పెట్టి ఎటువంటి ఫంగస్ అటాక్ అవ్వకుండా చూసుకొని చక్కగా మనం తర్వాత మంచి ఫెర్టిలైజర్స్ అవి ఇస్తూ చక్కగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ మందార మొక్కకి రీసెంట్గానే ఈ ప్రూనింగ్ అనేది చేసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ మనం తెలుసుకునేది వాటరింగ్ అనేది తక్కువ అయినా కూడా పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అలాగే ఇలా తక్కువ ఫీడింగ్ అంటే ఫెర్టిలైజర్స్ అవి సరైన టైంలో ఇవ్వడం వల్ల మాత్రమే మొక్క గ్రోత్ అనేది ఉంటుంది. ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ కూడా ఇవ్వకూడదు. మనం ఏ మొక్కకి ఏ లోపం అయితే ఉంది, ఏ పోషకాల లోపం ఉందో మనం గుర్తించి ఆ ఫెర్టిలైజర్ని మొక్కకి ఇవ్వడం వల్ల గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. మన ఛానల్లో రకరకాల ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉన్నాయి. మీకు ప్లేలిస్ట్ అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది కంటైనర్ సెలెక్షన్.
మనం తీసుకునే మొక్క అంటే మనం ఎటువంటి వెజిటబుల్ ప్లాంట్ తీసుకుంటున్నామా లేదా ఫ్రూట్ ప్లాంట్ తీసుకుంటున్నామా, ఏది తీసుకుంటున్నా, ఫ్లవర్ ప్లాంట్ తీసుకుంటున్నామా, దాన్ని బట్టి మన కంటైనర్ గార్డెనింగ్ అంటే మన టెర్రస్ గార్డెన్లో ఆ కంటైనర్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఉదాహరణకి మనం గులాబీ మొక్కని తెచ్చుకున్నాం అనుకోండి, అది చాలా చిన్న పాట్లో పెట్టామనుకోండి, మొక్క కొన్నాళ్ళు బాగానే పెరుగుతుంది. తర్వాత దాన్ని మనం రీపాటింగ్ చేసుకుందాం అనుకున్నా కూడా దానికి బాగా ముళ్ళవి ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అందువల్ల మనం పెట్టుకునేటప్పుడే మంచి కంటైనర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మనం పొరపాటున కనుక ఏ ఫ్రూట్ ప్లాంట్ నేను చిన్న కంటైనర్లో పెట్టుకుంటే సరైన టైంలో దాన్ని పెద్ద గ్రో బ్యాగ్లో కానీ పెద్ద కంటైనర్లో కానీ మంచి సాయిల్ మిక్స్ యూస్ చేసి మనం రీపాటింగ్ చేసుకోవడం వల్ల మంచి గ్రోత్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సీజనల్ కేర్ అంటే వాతావరణాన్ని బట్టి ఆ సీజన్ బట్టి మొక్కలని మనం ఎక్కడ పెట్టుకోవాలనేది చూసుకోవాలంటే కొన్ని మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్కి అయితే మనకి తక్కువ ఎండ, బాగా తక్కువ ఎండ అయితే సరిపోతుంది. కొన్ని మొక్కలకి ఒక 4-5 అవర్స్ ఎండ అయితే సరిపోతుంది. కొన్ని మొక్కలకైతే బాగా ఎక్కువ ఎండ అయితే కావాలి. నిమ్మజాతి మొక్కలకైతే ఎండ అయితే ఎక్కువ కావాలి. అది చూసుకొని మనం కంటైనర్ని ఏ ప్లేస్లో పెట్టుకుంటున్నాం అనేది చూసుకోవాలి. వర్షాలు ఎక్కువైతే పడుతున్నప్పుడైతే మనకి హోల్స్ అంటే మనకి డ్రైన్ హోల్స్ అనేవి బాగుండేలా చూసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. వేసవి కాలంలో అయితే మొక్కలకు సాయిల్ అనేది డ్రై అయిపోకుండా మల్చింగ్ అనేది చేసుకుంటూ ఉంటే చక్కగా గార్డెనింగ్ అనేది బాగా చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాయిల్ మిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కంటైనర్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళకి సాయిల్ మిక్స్ అనేది చాలా మంచి రోల్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి పోషకాలు తర్వాత మనకి ఈ గార్డెన్లో మొక్కలకి కుళ్ళిపోకుండా, వేరు తెగుళ్ళు రాకుండా ట్రైకోడెర్మా, సూడోమోనస్ లాంటివి మిక్స్ చేస్తూ మనం పశువుల ఎరువు తర్వాత వర్మి కంపోస్ట్ లాంటివి కూడా సాయిల్లో మిక్స్ చేసుకొని చక్కగా యూస్ చేసుకోవడం వల్ల గ్రోత్ అయితే బాగుంటుంది. సాయిల్ అనేది ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి. అలా మనం కేర్ తీసుకుంటే మన గార్డెన్లో మనం మంచి ఈల్డ్ అయితే సాధించవచ్చు. హ్యాపీ గార్డెనింగ్ అండి. చూసారు కదా, ఈరోజు గార్డెనింగ్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ మనం చేయకూడదో ఈరోజు బ్రీఫ్గా అయితే తెలుసుకుందాము. వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇవ్వండి. థ్యాంక్ యూ.